శ్రీహర్ష మనకి శ్రీహర్ష వాళ్ళ బ్రదర్ ఉన్నారు. అతనితో కూడా మాట్లాడి రెస్క్యూ చేసినటువంటి ఆ యొక్క పరిస్థితి అది ఎట్లా ఉంది ఏంటనేది కనుక్కున్నాం. శ్రీహర్ష చెప్పండి, మీ సోదరి మీ చెంతకు వచ్చింది, ఎలాంటి చింత లేదనే అనిపిస్తుందా? లేదండి, తను ఇంకా క్యూర్ అవ్వలేదని అనుకుంటున్నాను నేను. కొంచెం మాటల్లో కూడా కొంచెం తేడా ఉంటుంది. మనతో ఉన్నంతసేపు ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుందేమో, కానీ తర్వాత తన బాడీలో ఉన్న మందుల వల్ల దేనివల్లనే కానీ తను మళ్ళీ అంటే అబ్నార్మల్గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకటి ఏదైనా ట్రీట్మెంట్ చేయాల్సిందేను. మీరు కావాలంటే చాలామంది యూట్యూబ్లో కూడా తన ఫోటోలు చూసిన గురువు గారి పేరు నాకు అంత గుర్తులేదు. ఆయన కూడా చాలా డేంజర్ ఉంది, తన కడుపులో మందు అయితే కంపల్సరీ ఉంది అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఒకసారి చూపించుకొని ఒకసారి వాళ్ళకి చూపించాలని అనుకుంటున్నాము. అలాగే ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాము. మా స్టూడియోకి వచ్చినప్పుడు మీరు ఒక మాట అన్నారు, మా చెల్లికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఏదైనా చేసుకున్నాను. కానీ ఎక్కడైనా సరే తోబుట్టు అనేది ఒక రక్త సంబంధం, అది ఎక్కడికి పోదు. ఆ విధంగానే మీరు మీ సోదరు కోసం విష్ణు గారి సహాయం తీసుకొని మీ బ్రదర్గా ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఈ రోజున ఫలితం దక్కింది. ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? చాలా హ్యాపీగానే ఉందండి. కాకపోతే తను ఇలా చెడు మార్గంలోకి వెళ్తే మాత్రం నాకు అంతగా నచ్చలేదు. కొంచెం బాధగానే ఉంది. ఇప్పుడు కొంచెం పేరు కొంచెం పాడవడం అనేది జరిగింది కదండి, అందుకని కొంచెం బాధగానే ఉంది. కాకపోతే తను ఇలా మళ్ళీ మామూలుగా అయిపోయి అన్న అమ్మ అంటూ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి అనుకున్నాను. మీరు చూస్తుంటే తను లేడీ గారి వీడియోస్లో కూడా నాకు వచ్చు మందు పెడతాం వచ్చు, కానీ నేను వర్షనికి పెట్టలేదన్నాను. ఇప్పుడు మనకి బండి నడపడం వచ్చు కానీ రాంగ్ రూట్లో వెళ్ళలేదంటే ఎవరైనా ఊరుకుంటారండి? ఎవరైనా నమ్ముతారా చెప్పండి? రాంగ్ రూట్లో వెళ్ళాడు, నాకు బండి నడపడం వచ్చు కానీ నేను రాంగ్ రూట్లో వెళ్ళలేదంటే ఎవరైనా నమ్ముతారా? అలాగే నాకు మందు పెడతాం వచ్చి నేను మందు పెట్టలేదంటే ఎవరైనా నమ్ముతారా? మేము ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లో హోటల్లో రూమ్ తీసుకుని ఉండడానికి కూడా కారణం మా అన్నయ్యకి బాగోలేదు కాబట్టి ఇక్కడ ఆగాము. ఇప్పుడు తను హాస్పిటల్కి వెళ్ళాడు, ఇప్పుడు నేను వెళ్ళి పికప్ చేసుకుని రావాలి తను. మేము ఇద్దరం కలిసి వెళ్తాం, తను ఒక్కదనే వదలను నేను. కాబట్టి నేను తను పికప్ చేసుకుని వెళ్ళి అన్నని తీసుకురావాలి హాస్పిటల్కి. అందుకని మేము ఇక్కడ హైదరాబాద్ ఉండాల్సి వచ్చింది, లేకపోతే మేము ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇంటి దగ్గర కూడా కొంచెం మీడియా ఒత్తిడి బాగా ఎక్కువగా ఉందని చెప్పని అంటున్నారు. అందుకని తను కూడా నేను రానంటుంది ఇంటికి. అందుకని తను ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా విష్ణుమాయ టెంపుల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాం. నేను ఇప్పుడే ఒక వీడియో చూసాం జరిగింది యూట్యూబ్లో. ఆ వీడియోలో ఏముందంటే ట్రైన్లో నుంచి వర్షిని దూకి వెళ్ళిపోయిందని చెప్పని, తన వెళ్ళిపోయింది లేదు కనబడట్లేదని చెప్పని, మా దగ్గర లేదు మేము ఏదో దాస్తున్నామని, విష్ణు అన్నయ్య ఏదో మమ్మల్ని ఎక్కడికో తీసుకొచ్చి దాచేసి ఏదో గేమ్ ఆడుతున్నాడు అని చెప్పని చెప్పడం జరిగింది ఆ వీడియోలో. అలాంటిది ఏం లేదు, మీరు చూస్తున్నారు కదా వర్షిని, మా చెల్లి నాతోనే ఉంది. తనకి లేని ఐడియాని వాళ్ళు ఇస్తున్నారా, తనని మళ్ళీ వెళ్ళిపోమని చెబుతున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ మీడియా ఉంది, మీరు మాకు ఎంత సపోర్ట్ చేశారు? ఇప్పుడు మా చెల్లి రావడానికి కానీ మీకు దేనికైనా సరే మీరు ఎంత హెల్ప్ చేశారు? అలా ఉండాలి. అంతేకాని లేని వార్తని ఉన్నట్టుగా ఒక మనిషికి లేని ఆలోచన క్రియేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను ఇలాంటి అసత్య ప్రచారాలు మాత్రం చేయొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ మీడియా తరపు నుంచి, నెంబర్ 1 ఛానల్ నుంచి నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. కాబట్టి ఇలాంటి అసత్య వార్తలు కూడా ఎవరు నమ్మొద్దు. నేను ఆల్రెడీ ఆ ఛానల్లో కామెంట్ కూడా పెట్టాను, నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను, నేను వర్షిని వాళ్ళ అన్నయ్య అని చెప్పని. కాబట్టి ఇలాంటి అసత్య వార్తలు మీరు ఎవరు నమ్మకూడదని నేను ముఖ్యంగా ఆడియన్స్ని కానీ అందరి ప్రజల్ని మాత్రం కోరుకుంటున్నాను. మీ చెల్లిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? తన లైఫ్ జర్నీ అనేది ఏ రకంగా మీరు ఒక బ్రదర్గా? ఈ ఛానళ్ళ ద్వారానే నాకు చాలామంది గురువులు కూడా పరిచయం అయ్యారు. తన కడుపులో అయితే మందు ఉంది, మేమైతే క్యూర్ చేస్తామని చెప్పని అన్నారు. అలాగే ఆధ్యాత్మికంగా వశీకరణం అనేది కూడా జరిగిందని చెప్పని అన్నారు. కేరళ దగ్గర విష్ణుమాయ టెంపుల్ అని ఉంది, ఆడికి తీసుకెళ్తే దైవోదంగలు వాడికి ఆల్రెడీ ఫోన్ చేస్తే వాళ్ళు నిజంగానే ఉంది అన్నారు. తన జాతకం అవన్నీ చూసి మొత్తం అన్నీ కనుక్కున్నారు, ఫోటో కూడా చూసి ఆల్రెడీ ఉంది జరిగింది, మీరు రావాలని పూజకి అని చెప్పి అన్నారు. తనను కూడా అక్కడికి తీసుకెళ్ళి పూజ అది కూడా చేపిద్దాం అనుకుంటున్నాము, దానికి విరుగుడుగా అన్నీ చేపిద్దాం అనుకున్నాం. అలాగే సైకాట్రిస్ట్ని కూడా చూపించి తను ఎలాగైనా సరే మామూలు స్థితికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నాను. ఈ ఘటన ద్వారా శ్రీవర్షిని లాంటి యువతులకు
చెల్లెళ్ళకు మీరిచ్చే మెసేజ్ ఏంటి? భక్తి అనేది ఇంటి వరకే ఉండాలి. అది ఇలా బయటికి వెళ్ళిపోయి ఆ గురువులు కానీ అఘోరాలు కానీ ఎవరి మీద ఉండకూడదు. అది ఉన్నా కానీ అది అంతవరకే ఉండాలి. మళ్ళీ ఇంటికి మోసుకురాకూడదు. ఆ ఆలోచనలోనే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోకూడదు. వాళ్ళందరికీ నేను ఇదే చేస్తున్నాను. నా చెల్లిలాగా నా ప్రతి చెల్లెలి ఇలా అవ్వకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీహర్ష, థ్యాంక్ యూ శ్రీవర్షిని. కానీ మీరు ఇలా ఎత్తుక్కుంటూ హైదరాబాద్ దాకా వస్తారని మాత్రం నేను అసలు అనుకోలేదు. మీరు సడన్గా నేను షాక్ అయిపోయాను. మీరు ఇలా హైదరాబాద్ హోటల్ ముందు ఇలా కనపడంగానే. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. సో మమ్మల్ని గమనించి ఇంటర్వ్యూ చేయడానికి ఇంత దూరం విజయవాడ నుంచి మీరు హైదరాబాద్ వచ్చినందుకు థ్యాంక్స్ టు నెంబర్ 1 ఛానల్.